నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా కార్యకర్తలకు, మా నాయకులకు ఏ ఎన్నికలు వచ్చినా, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ మెంబర్ల ఎన్నికలు వచ్చినా, వాళ్ళు మండల పరిషత్తులైనా, జిల్లా పరిషత్తులైనా, కౌన్సిలర్లైనా, కార్పొరేటర్లైనా ఏ ఎన్నికలు కూడా తక్కువ చూడదు. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎట్లా కొట్లాడుతుందో, ఎంపీ ఎన్నికల కోసం ఎట్లా కొట్లాడుతుందో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అట్లే కొట్లాడుతుందని మనం చేస్తూ ఉన్నాం. పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కాదు, పార్టీ అంటే ఎంపీలు గెలిపించుకోవడం కాదు. పార్టీకి పునాది రాళ్ళు ఎప్పుడు కనపడవు బయటికి. పునాది రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తుందో, ఇలా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనపడకపోవచ్చు, వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు. వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే, ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే. కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు. మీకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం. ఎవరి జాగీరు కాదు. కొంతమంది అంటారు, మొన్న కేసీఆర్ అనుకోండి ఇది నా జాగీరని. అటు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో నా జాగీర్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎవరి జాగీర్ కాదు. నేను చాలాసార్లు చెప్పిన, ఎప్పటికీ ఇవ్వాలైనా, రేపైనా, ఎప్పుడైనా జాగీర్ ప్రజలది మాత్రమే. ఓట్లు ప్రజలై ఆస్వాదించే అధికారం ప్రజలకు ఉండదు తప్ప నాయకులకు ఉండదు. కొనుక్కుంటే పదవి దొరకదు. మద్యం ఏరులై పారితే పదవి దొరకదు. అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు. ఈ పదవి ఇవాళ ఏ నియోజకవర్గంలో, ఇవాళ నాకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో, అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆత్మను ఆవిష్కరించి ఆశ్రయిస్తే వచ్చింది పదవి తప్ప ఇది ఉత్తగా వచ్చింది కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ నమ్మకానికి, మీ విశ్వాసానికి కట్టుబడి ఉండి మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే ఖర్చు పెడితే, మీ నోట్ల నాలుకలేక ఉంటే, ఒక్క మాటలో నా భాషలో చెప్పాలంటే, ప్రజల కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తేనే మళ్ళీ దీపిస్తారు తప్ప మళ్ళీ కంటి కనపడకపోతే నువ్వు ఆక్రోశించినా, గీ పెట్టినా, ప్రలోభ పెట్టినా ఓట్లు వేయరు. మొన్న రేవంత్ రెడ్డికి ఏమైంది? ఏమన్నా రేవంత్ రెడ్డి, ఇది నా సీటు, నా సిట్టింగ్ సీటు, నేను ముఖ్యమంత్రిని, నన్ను గెలిపించమని చెప్పి ఎంత ప్రాధేయపడ్డా నీ ముఖం ఇక్కడ ఎప్పుడు కనపడలేదు బిడ్డ అన్నారు ప్రజలు. నీ ముఖం ఎప్పుడు కనపడలేదు బిడ్డ. ఓటు వేసించుకున్నది మొదలు నీవేదో ప్రశ్నిస్తావనుకుంటే, నీవేదో ఎలుగబెడతావనుకుంటే, నీవేదో అభివృద్ధి చేస్తావనుకుంటే, నీవేదో పట్టించుకుంటావు అనుకుంటే, ఆనాడు పాపమని ప్రభుత్వం మీద కొట్లాడతామని నీకు ఓటు వేస్తే నీ ముఖం ఎప్పుడు కనపడలే కదా బిడ్డ అని గుద్దులు గుద్దితే దిమ్మ తిరిగిపోయింది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవ్వరు కూడా విర్రవీగద్దు. వాళ్ళు కార్పొరేటర్ కావచ్చు, వాళ్ళు కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ఎంపీ కావచ్చు, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే ఉంటాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే పార్టీ గెలుస్తా తప్ప లేకపోతే గెలవదు. అందుకే చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు, చరిత్ర తిరాసేది ఇవాళ అజేయమైనటువంటి శక్తినిచ్చేది ప్రజలు మాత్రమే, అశేష ప్రజలు మాత్రమే అని మనం చేస్తున్నాం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అక్కిచ్చిండు, 1000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికి కూడా ఒకటే ఓటు అక్కిచ్చిండు. నాయకుడు అనివార్యంగా నా గుడిసెల్లో ఉన్న కుమరన్నకు కూడా
దండం పెట్టవలసిందే. ఆయన వేసేది ఒక ఓటు, బంగ్లాలో ఉన్నోళ్ళు వేసేది కూడా ఒకటే ఓటు. మీకు హామీ ఇస్తా ఉన్నా, నాకు తెలిసి కుత్బుల్లాపూర్లో మినీ ఇండియా మల్కాగిరి, అందులో ప్రముఖ పాత్ర పోషించే మినీ ఇండియా నా కుత్బుల్లాపూర్. మొత్తం ఈ పార్లమెంట్లో 7 లక్షల పైచిలకు ఓట్లతో అతిపెద్ద నియోజకవర్గం ఈ పార్లమెంటు. రేపు డీలిమిటేషన్ 2026లో వస్తే ఈ నియోజకవర్గం 3 ఎమ్మెల్యే స్థానాలు చేయగలిగే ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మల్కాగిరి చిన్నరాయిది. దేశం మొత్తంలో, ప్రపంచంలో కూడా ఒక దేశానికంటే కూడా అతి ఎక్కువ ఓట్లున్న ఏకైక నియోజకవర్గం ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం. 38 లక్షలు రోజు రోజుకు పెరిగేది ఇక్కడనే. రేపు సిటీ, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా ఇవాళ మల్కాగిరిలో జరుగుతుంది. రేపు గడికేసర్ కావచ్చు, షామిరిపేట కావచ్చు, ఇవాళ మన దుండిగలు కావచ్చు, సూరారం కావచ్చు, కొంపలు ఎప్పుడు దాటేమైంది, మేడ్చల్ కావచ్చు, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఆవరించిన నియోజకవర్గం ఎల్బీ నగర్లో మొదలు పెడితే, ఇక్కడ ఆయత్ నగర్లో మొదలు పెడితే, ఇక్కడ అల్లాపూర్ వరకు ఉన్నటువంటి నియోజకవర్గం. కాబట్టి హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టున్న నియోజకవర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే మొన్నటి విజయం జిహెచ్ఎంసీని సంపూర్ణంగా విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. అటు పక్కకు చేవెళ్ళ, మీరు ఇటు పోతే మెదక్, ఇటు వస్తే మనది. ఇలా సంపూర్ణంగా సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ మీద సంపూర్ణమైన విజయం దక్కించుకొని రేపు తెలంగాణ పల్లెలకి, తెలంగాణ జిల్లాలకి ఒక విశ్వాసాన్ని కట్టబెట్టింది నా జిహెచ్ఎంసీ హైదరాబాద్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.